నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ నందు గల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు. షుగరు, బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ, నరాల జబ్బులు, కంటి జబ్బులపై అవగాహన కల్పించి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసీజీ, 2D ఎకో, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు సేవలందిస్తారని తెలిపారు. ఈ నెల 8వ తేదీ అనగా వచ్చే ఆదివారము ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నంద్యాల సంజీవనగర్ నందు గల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నందు షుగరు, బీపీ, గుండె జబ్బులు, నరాల జబ్బులు, మూత్రపిండ వ్యాధి జబ్బులు, కంటి జబ్బులకు సంబంధించి పూర్తి స్థాయి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నాము? ఇందులో ఇంటెన్షన్ ఏంటంటే, చాలామంది షుగర్ పేషెంట్స్ ఏదో 2 మందులు వేసుకుంటేనే నాకు భవిష్యత్తులో సమస్యలు రావు అనే ఒక అపోహలో ఉన్నారు. షుగరు అనేది అన్నిటికీ కారణమవుతుంది. అంటే హార్ట్ అటాక్ కానీ, పెరాలసిస్ కానీ, కంటి చూపు కోల్పోవడం కానీ, నరాల ప్రాబ్లమ్స్ రావడం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, కిడ్నీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు షుగర్ వలన చాలా వచ్చే అవకాశాలు ఎక్కువ. చాలామందికి దీని గురించి పూర్తిగా తెలియదు. కేవలం టాబ్లెట్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్ అవుతుంది, భవిష్యత్తులో సమస్యలు రావనే అపోహలో ఉన్నారు. అందువలన షుగర్ వలన వచ్చే పరిణామాలను పూర్తి స్థాయిలో పేషెంట్స్కి అవగాహన పెంపొందించి వైద్యం చేయడం ఈ ఉచిత వైద్య శిబిరం నందు గల ముఖ్య ఉద్దేశము. ఈ వైద్య శిబిరంలో నాతో పాటు నరాల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటస్వామి గారు, యశోద హైటెక్ సిటీ, డాక్టర్ కీర్తిరెడ్డి గారు, నెఫ్రాలజిస్టు నంద్యాల, మరియు డాక్టర్ మురళీ కృష్ణ, ఇండస్ హాస్పిటల్ కార్డియాలజిస్టు, డాక్టర్ లక్ష్మయ్య గారు, కంటి వైద్య నిపుణులు, కంటి పరీక్షలు చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని తెలియజేస్తారు. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి, కీళ్ళు మరియు ఎముకల వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. పరీక్షలు చేసి మా చేతనైనంత మందులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.